మైలురాళ్లపై భాగంలో ఉండే రంగులు ఎప్పుడైనా చూసారా? ఏ రంగుకి అర్థం ఏంటో తెలుసా? మనం ఏదైనా ప్రదేశానికి రహదారిపై వెళ్ళేటప్పుడు మనకు దారి మధ్యలో రోడ్డు పక్కన అటు ఇటు మైలురాళ్ళు కనిపిస్తాయి కదా. వాటితో మనం ఇంకా ఎంత దూరం వెళ్తే మన గమ్యస్థానం వస్తుందో, మనం ఏ ప్రాంతానికి దగ్గరలో ఉన్నామో, దేనికి ఎంత దూరంలో ఉన్నామో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అన్ని కిలోమీటర్లకు అనుగుణంగా మనం వీలుంటే వేగం పెంచి ప్రయాణిస్తాం. గమ్యస్థానానికి దగ్గరవుతున్నామంటే స్పీడ్ నెమ్మదిగా వెళ్తాం. ఇలా అనేక రకాలుగా ఆ మైలురాళ్ళు మనకు ఉపయోగపడతాయి. వాటితో దూరాలను కూడా తెలుసుకోవచ్చు. అయితే మనకు కనబడే మైలురాళ్ల పై భాగంలో ఒకసారి ఒక్కో కలర్ ఉంటుంది, గమనించారా? అవును, కరెక్టే. అయితే అలా మైలురాళ్లకు భిన్నమైన రంగులను పై భాగంలో ఎందుకు వేస్తారో తెలుసా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. మైలురాళ్ల పై భాగంలో పసుపు రంగు ఉంటే మనం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి. మన దేశంలో కేవలం కొన్ని మాత్రమే జాతీయ రహదారులు ఉంటాయి. వాటిపై ఉండే మైలురాళ్లకు పై భాగంలో ఇలా పసుపు రంగులో పెయింట్ వేస్తారు. దీంతో అవి జాతీయ రహదారులు అని తెలుస్తాయి. మైలురాళ్ల పై భాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే అవి స్టేట్ హైవేలు అని తెలుసుకోవాలి. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేస్తాయి. వాటి పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి. మైలురాళ్లపై భాగంలో తెలుపు లేదా నలుపు రంగు ఉంటే మనం ప్రయాణిస్తున్నది పెద్ద నగరం లేదా జిల్లా అని తెలుసుకోవాలి. ఇలాంటి రహదారులను ఆ నగర లేదా జిల్లా అభివృద్ధి శాఖే పర్యవేక్షిస్తుంది. ఇక మైలురాళ్ల పై భాగంలో ఆరెంజ్ లేదా ఎరుపు రంగు పెయింట్ వేసి ఉంటే మనం గ్రామంలో ఉన్నామని తెలుసుకోవాలి. అలాగే ఈ రోడ్లను ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద నిర్మించారని అర్థం చేసుకోవాలి. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.